హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పార్క్లింగ్ శోభన. ఏంటి ఎగ్స్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు మనం చేయబోయే రెసిపీ మనందరికీ ఇష్టమైన టేస్టీ అండ్ స్పైసీ ఆమ్లెట్. ముందుగా ఆమ్లెట్ అసలు ఎలా వచ్చిందో చూసేయండి. లెట్స్ వాచ్ ఇట్. ఇక్కడ నేను 2 ఎగ్స్ తీసుకున్నానండి. ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పచ్చిమిర్చి, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు. ముందుగా స్ప్లిట్ చేసుకున్న ఎగ్స్లో సరిపడ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక చక్కగా ఎటువంటి లంప్స్ లేకుండా బ్యాటర్ని కలుపుకోవాలి. ఎగ్ బ్యాటర్ ఎంత బాగా బీట్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది అంత పఫీగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను ఆయిల్ చాలా తక్కువ వాడతానండి, మీకు నచ్చినంత ఆయిల్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ని ప్యాన్ మీద చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ మీద మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఆమ్లెట్ అనేది ప్యాన్కి అతుక్కోకుండా మాడకుండా ఉంటుంది. ఆమ్లెట్ చక్కగా వస్తుంది. ఈజీగా మరోవైపు తిప్పుకోవచ్చు. ఇప్పుడు ఆమ్లెట్ మరోవైపు కూడా చక్కగా కాల్చుకోవాలి. టేస్టీ అండ్ స్పైసీ ఆమ్లెట్ రెడీ. ఈ వింటర్ సీజన్లో వేడి వేడి ఆమ్లెట్ వేడి వేడి రైస్లో తింటూ ఉంటే సూపరో సూపర్. మరిన్ని రెసిపీస్ అండ్ వ్లాగ్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పార్క్లింగ్ శోభన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.